హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. ఇదేమో అని చూస్తున్నారు కదా, ఇది మాకి కారు యాక్సిడెంట్ అయ్యిండే కార్. చూడండి, కొత్త ఇన్నోవా కార్ ఇది. తీసుకొని ఇంకా 3 ఏండ్లే అయ్యింది. మా ఆయన ఫ్రెండ్ వాళ్ళది. మేమంతా గుడికి వెళ్ళి వస్తుంటే ఇదంతా చూడండి, ఇట్లా కార్ అయితే గవర్నమెంట్ వచ్చేసి, కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి ఇది ఇట్లా తగిలిచ్చేసింది. ముందర స్వీట్గా వచ్చేసి ఇట్లా గుద్దేసింది. మా కార్ అయితే ఇట్లా అయిపోయింది. 12 మంది ఉన్నాం దీంట్లోన. చూసారు కదా, వచ్చేటప్పుడు పెనుగొండ దగ్గర రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడైతే జరిగింది ఇది ఈ ప్రమాదము. ఇదంతా ఒకే రకం అనుకోద్దండి, అంతా స్పాట్లు అయిపోయింది. చూడండి, కార్ అంతా నుజ్జు అయిపోయింది. ఏమంటే దేవుని దయతో ఎవరికి ప్రాణహాని ఏమీ కాలేదు. నాకైతే అప్పుడే కాలు ఫ్రాక్చర్ అయింది. ఇట్లా తొడలో ఉంటుంది కదా బోను, అదైతే ఇట్లా కట్ అయింది. రాడేస్తున్నారు ఆపరేషన్ చేసేసి. ఇంకా అందరికీ అయితే చాలా మందికి ఏం కాలేదు. ఆ కారు ఓనర్కి కూడా సేమ్ నా మాదిరినే ఫ్రాక్చర్ అయిపోయింది కాలు. ఆయనకు కూడా అంతే, కాలు రాడేస్తున్నారు. ఇంకా మా ఆయనకి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది, మా అబ్బాయికి కొద్దిగా అట్లా తలపైన అట్లా గాయమైంది. 12 మంది ఉన్నాము దీంట్లో, కానీ ఎవరికి ప్రాణహాని జరగలేదు. చూడండి, కారు ఎంత నుజ్జు అయిపోయిందో. మాకైతే దేవుని దయతో ఇదంతా దేవుడైతే మాకు ప్రాణాలతో గడ్డికేస్తున్నారు. అట్లంతా ఆ సైడ్ చూసి వెళ్ళిండే వాళ్ళంతా దీంట్లో ఒక్కరు కూడా బతికిండే లేదు అని బస్సులో వెళ్ళే వాళ్ళంతా కూడా అనుకోయినారు. మేము హాస్పిటల్లో ఉంటే బస్సులో పోయే కండక్టర్లు, వాళ్ళ క్లీనర్లు కూడా వచ్చి చూసిపోయినారు. దీంట్లో ఉండే వాళ్ళు బతికినారంటే ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.